తల్లిదండ్రులకు తమ పిల్లలంటే చెప్పలేని ప్రేమ. అలా అని ముందుగానే పిల్లల పేర ఆస్తి రాయటం కరెక్ట్ కాదు. అన్ని సందర్భాల్లో కాకపోయినా చాలాసార్లు ఇది కరెక్ట్ కాదు అని ప్రూవ్ అయింది. ఆస్తి పంచాక తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ పెట్టని బిడ్డలున్నారు. అదేదో పేద మధ్యతరగతుల్లో జరుగుతుంది అనుకుంటే పొరపాటు. సంపన్నుల్లో కూడా చూస్తున్నా. ఒకప్పుడు ముఖేష్ అంబానీ కన్నా సంపన్నుడు, ఇప్పుడు అద్దింట్లో సాధారణ జీవితం గడుపుతున్నారు. జయపత్ సింఘానియా జీవిత కథ. ఒకప్పుడు ముఖేష్ అంబానీ కంటే ధనవంతుడు, కానీ కొడుకు చేతిలో సర్వం కోల్పోయాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలోని అత్యంత ధనవంతుడు అని మనకు తెలుసు. అయితే ఈ ముఖేష్ అంబానీ కంటే ఇండియాలో ధనిక వ్యాపారవేత్త. కానీ ఇప్పుడు కాదు, ఎందుకంటే అతని గోల్డెన్ డేస్ ముగిశాయి. ఒకప్పుడు భారతదేశంలో అత్యంత ధనవంతుడు మరియు అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్త అయిన విజయపత్ సింఘానియా సంపద యొక్క శిఖరం నుంచి అద్దె ఇంటికి మారడం చాలా మందికి ఒక సమాధానం అని చెప్పొచ్చు. ఈ పారిశ్రామికవేత్త విజయపత్ సింఘానియా ప్రపంచాన్ని కుదిపేసిన రేమండ్ టెక్స్టైల్ సామ్రాజ్యానికి యజమాని. భారతదేశంలోని ప్రముఖ టెక్స్టైల్ మరియు అపెరల్ కంపెనీ అయిన రేమండ్ గ్రూప్కి చెందినటువంటి మాజీ చైర్మన్ ఇప్పుడు ఏమీ లేకుండా అద్దింట్లో ఉంటున్నాడు. ఇది నిజం. అతని నాయకత్వంలో రేమండ్ సాధించిన విజయాలు లెక్కలేనివి. ఫ్యాషన్ మరియు టెక్స్టైల్స్లో రేమండ్కున్నంత ప్రజాదరణ మరే ఇతర బ్రాండ్కు లేదు. సింఘానియా అతని మేనమామ జీకే సింఘానియా మరణానంతరం అతను రేమండ్ గ్రూప్కు బాధ్యతలు స్వీకరించాడు. అతను త్వరగా భారతదేశపు అగ్రశ్రేణి వ్యాపారవేత్త స్థాయికి ఎదిగాడు. తన కెరీర్లో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అతను సంపద పరంగా భారతదేశంలోని ఇతర ధనవంతుల కంటే చాలా ఎక్కువ స్థానంలో ఉన్నాడు. ఇంతలో తన ఇద్దరు కుమారులు కుటుంబ వ్యాపారాన్ని విభజించాలని నిర్ణయించుకోవడం, దీని ద్వారా చిన్న కుమారుడు గౌతమ్ సింఘానియా కంపెనీని కైవసం చేసుకున్నారు. అతను కంపెనీని తీసుకున్న వెంటనే తండ్రి మరియు కొడుకు విడిపోయారు. ఇద్దరి మధ్య వివాదం ముదిరిపోవడంతో విజయపత్ సింఘానియా రేమండ్ గ్రూప్లోని తన షేర్లన్నింటినీ గౌతమ్కు బదిలీ చేశాడు. ఆ విధంగా అతను కూడా పడిపోయాడు. గౌతముడు తన తండ్రిని తన సొంత ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. విజయపత్ ప్రస్తుతం అద్దె ఇంట్లో సాదాసీదా జీవితం గడుపుతున్నాడు. కానీ కొడుకు మాత్రం కోటీశ్వరుడి జీవితం గడుపుతున్నాడు. సింఘానియా కథ వ్యాపారంతో పాటు కుటుంబాన్ని పరిగణించవలసిన అవసరాన్ని, సమతుల్యం చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.